ఈరోజు జరిగినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఒక ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ, ఒక జిల్లా కోఆప్షన్, మండల కోఆప్షన్, ఎర్రగొండపాలెంలో మండల కోఆప్షన్, పుల్లల చెరువులో వైస్ ఎంపీపీ, త్రిపురాంతకంలో ఎంపీపీ 3 ఎలక్షన్స్ జరిగాయి. 3 ఎలక్షన్స్లో ఎంపీటీసీలు గోప గుయ్యమనేలాగా కూటమి ప్రభుత్వానికి జవాబిచ్చాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతోటి కేసులు పెట్టించినా కూడా కేసులకి బెదరకుండా ఇవాళ ఓట్లు వేసి ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ ఎర్రగొండపాలెం మీద గడ్డపై ఎగరవేశారు. నిజంగా ఒకసారి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలా, ఎలాంటి నీతి మాలినటువంటి రాజకీయం ఇక్కడ జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. త్రిపురాంతకం మండలం మరీ ముఖ్యంగా 18 మంది ఎంపీటీసీల్లో 18 మంది వైసీపీ వాళ్ళే. వాళ్ళల్లో ఎల్లారెడ్డి అనేటటువంటి చల్లా జ్యోతి అనే ఎంపీటీసీ గారి భర్త గారిని ఈ విధంగా ఇక్కడున్న తెలుగుదేశం ఇన్ఛార్జి గారు పక్కనే తిప్పుకుంటూ వీరికి ఆశ చూపించి వీరిని ఎంపీపీ చేస్తానని ఉసిగొలిపి వీరితోటి లక్షల రూపాయల డబ్బుని ఎంపీటీసీలుగా ఎరగా వేయించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈ కార్యకర్తని ఆ ఎంపీటీసీని బలి చేశారు. ఇవాళ ఈ కుటుంబం ఎంత నష్టపోయిందో వారిని అడిగితే వారి మాటల్లో తెలుస్తుంది. ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ లేని చోట తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? వారి అభ్యర్థులు గెలుస్తారా? అయినప్పటికీ కూడా డబ్బుని ఎరగా వేసి అధికారాన్ని ఎరగా చూపించి నువ్వు ఎంపీపీ అయితే నేను ఇక్కడ దోచేసుకోవచ్చు అని అనుకున్నాడో చెప్పాడో, అతనికి ఏం చెప్పాడో ఇతనికి ఏం చెప్పాడో, ఇద్దరు కలిసి ఈ విధంగా అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కలిసి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా దాదాపుగా డబ్బుకు లోబర్చుకొని 7 మందిని వీరి వైపును తిప్పుకున్నారు. ఇక 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండారు. వారిలో ఒకరికి మొన్నే కండ వేసేసి గ్రూపుల్లో కూడా చూశాను. ఓహో అయిపోయింది, తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసింది అని పెద్దగా గ్రూపుల్లో పెట్టడం చూశాను నేను. వారు ఒకరు వెళ్ళిపోతే 17 మంది ఉంటారు. 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, 7 మంది తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. మరి 7 వైపు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి ఈ అభ్యర్థి, చాలామంది అంటున్నారు ఇది తెలుగుదేశానికి ఏమి సంబంధం అని. ఇదే సంబంధం. ఈ ఇన్ఛార్జ్ గారి పక్కన వృత్తంలో ఆ ఎల్లారెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గారి భర్త గారిని పక్కకు తిప్పుకోవటం, ఇది ఎందుకు? ఏం సంబంధం ఇది? ఈ కార్యక్రమాలు ఎందుకు తిరుగుతున్నారు? ఇదే సంబంధం. ఈ విధంగా అడ్డం పెట్టి కోట్ల రూపాయల డబ్బుని ఇతనితోటి ఖర్చు పెట్టించి 11 మందిలో కంకనాలపల్లి అనేటటువంటి ఎంపీటీసీ ఆళ్ళంజిరెడ్డి గారి దగ్గర ఉంటే పోలీస్ స్టేషన్ నుంచి బెదిరింపు కాల్స్ చేపించి అతని మీద కేసు పెడతామని చెప్పి అతన్ని లాగేసుకున్నారు. ఇకపోతే 10-8 ఉన్నాయి. ఈ 10-8లో ఎవరైతే ఇవాళ ఆ పాపను లాగుతున్నట్టుగా కోట్ల సుబ్బారెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మా సభ్యుడే తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేయడానికి బలవంతం చేస్తున్నాడో ఆ పాప